ఆల్ హాయ్ వెల్కమ్ టు కేర్ సంవాద్ విత్ మీ మిర్చి హేమంత్ అండ్ ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్కే జైస్వాల్ సార్. వెల్కమ్ టు కేర్ సంవాద్ సార్. సో హ్యాపీ టు హ్యావ్ యూ. థ్యాంక్ యూ సార్. నాకు మిమ్మల్ని చూడగానే నాకు ఫస్ట్ జనరల్గా మనందరికీ సినిమాల్లో నేను ఎక్కడున్నాను లాంటి క్వశ్చన్లు వస్తాయి. తలకు బ్యాండేడ్ కట్టుకొని చూసినప్పుడల్లా ఓహో ఈయనకి ఏదో యాక్సిడెంట్ అయింది, తలకి పెద్ద దెబ్బ తగిలింది, మర్చిపోయాడు అనుకుంటారు. ఆ తర్వాత ఓవర్ ది ఇయర్స్ అరే ఇది జోక్, అది చాలా సీరియస్ థింగ్, దీన్ని కామెడీ చేయకూడదని నేర్చుకున్నాం. అండ్ ఆ తర్వాత ఇంకా బుద్ధి పెరిగే కొద్దీ ఇది పార్కిన్సన్స్ అనే ఒక డిజీజు, దీనివల్ల ఇలా మెమరీ లాస్లో ఇష్యూస్ ఉంటాయి ఇలాంటివి తెలుసుకున్నాం. అసలు నా లాంటి వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పండి సార్, అసలు ఈ వాట్ ఈస్ పార్కిన్సన్స్ డిజీజ్? హేమంత్, పార్కిన్సన్స్ డిజీజ్ అది ఒక వయసుతో వచ్చే జబ్బు. ఓకే. అండ్ అందరికీ ఇది రాదు. ఇట్ ఈస్ నాట్ వెరీ కామన్. అండ్ ఇది ఏజ్ తోటే వస్తుంది అనేది కూడా మిథ్య. ఓకే. బికాజ్ 50 to 60 years ఏజ్ గ్రూప్లో ఇది సాధారణంగా స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ ప్రైమరీ పార్కిన్సన్స్ డిసీజ్. ఇంకా వేరే కారణాలు ఉన్నాయి పార్కిన్సన్స్ డిసీజ్ లాంటి లక్షణాలు రావడానికి. ఓకే. సో పార్కిన్సన్స్ డిసీజ్ అనే పదం వాడే బదులు పార్కిన్సన్స్ సిండ్రోమ్ అనే పదం వాడతాం. ఓకే. సో పార్కిన్సన్స్ సిండ్రోమ్లో ఏముంటుందంటే మనిషి స్లో అయిపోతాడు అండ్ ట్రెమర్స్ వస్తాయి, వణుకుడు. ఓకే. అండ్ నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఓకే, పడిపోతుంటారు. మతిమరుపు అనేది పార్కిన్సన్స్ డిసీజ్లో చాలా చాలా లేట్ వస్తుందండి. సో ఇట్స్ నాట్ ఎ ప్రెజెంటింగ్ సిమ్టమ్. సో బేసికలీ పార్కిన్సన్స్లో ఫస్ట్ వచ్చే లక్షణం ఏంటంటే మనిషి గ్లోబల్గా స్లో అయిపోవటం. సో నిలబడటం, లేచి నడవటం, వంగి నడవటం, పరిగెత్తున్నట్టు నడవటం. సో ఇవన్నీ స్లోనెస్ ఆఫ్ బ్రెడికైనీసియా అంటాము. గ్లోబల్, హీ బికమ్స్ స్లో ఇన్ ఆల్ హిస్ యాక్టివిటీస్, మూమెంట్స్. అండ్ దీస్ ఆల్ ఆర్ ఇవన్నీ స్లోగా స్టార్ట్ అవుతాయి. సో చాలా రోజుల వరకు మనకు అర్థం కాదు, అంటే డయాగ్నోసిస్ ఆఫ్ ది పార్కిన్సన్ డిసీజ్ చాలా లేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు సైంటిఫిక్గా మనం మాట్లాడితే పార్కిన్సన్స్కి అర్లీ సిమ్టమ్స్ ఏంటి అని అంటే వన్ ఈస్ లాస్ ఆఫ్ స్మెల్. సో హౌ మెనీ టైమ్స్ డూ యూ ఆస్క్ ఆర్ యూ హ్యావింగ్ ఎ లాస్ ఆఫ్ స్మెల్? సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ ల్యాక్ ఆఫ్ స్లీప్, అ ప్రాపర్ స్లీప్. సో నిద్ర పట్టడం లేదు, నిద్రలో రెస్ట్లెస్ ఉండటం. సో దే మే బి హాలుసినేటింగ్, ఇల్యూసినేటింగ్, అండ్ దే బికమ్ రెస్ట్లెస్ ఇన్ ద బెడ్. సో దీస్ ఆర్ ది వెరీ ఎర్లీ సిమ్టమ్స్. అండ్ పార్కిన్సన్స్ వచ్చే 3 to 7 years బిఫోర్ ఈ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. సో జనరలీ అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో యాజ్ ఎ డాక్టర్ మేబీ డయాగ్నోసిస్ కోసం వీ నో దట్ దే లూజ్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఆర్ దే హ్యావ్ రెస్ట్లెస్ లెగ్స్ వెన్ దే స్లీప్ and they are restless and they don't have a proper sleep ani telusu. So we ask leading questions. But in general public, for them, what is Parkinson's is the patient has become slow. Okay. Global slowing is the word I will use. So age ki sambandham ledu. ఏజ్ కి సంబంధం లేదు, అది ఏజ్ కి రావచ్చు. కానీ సాధారణంగా పార్కిన్సన్స్ డిజీజ్ స్టార్ట్స్ అట్ 50+. ఓకే. ఓకే. అండ్ సార్ ఇప్పుడు దీనికి సంబంధించి ఐఎమ్ షూర్ ఓవర్ ది ఇయర్స్ ఈ ట్రీట్మెంట్ సిస్టమ్స్ అనేవి చాలా ఇవాల్వ్ అయినాయి కదా. ఎలా అయినాయి? ఇప్పుడు ప్రెసెంట్గా మీరు యూజ్ చేసే ఫర్ పార్కిన్సన్స్ మీరు యూజ్ చేసే సిస్టమ్స్ ఏంటి టు సాల్వ్ ద డిజీజ్? బేసికలీ పార్కిన్సన్స్ జబ్బులో డోపమిన్ అనే ఒక హార్మోన్ తగ్గుతుంది. ఓకే. సో ఆ తత్వపూర్తి మనం బయట నుంచి చేస్తాం. సో బ్రెయిన్లో ఇది డోపమిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు, సెల్స్, అవి దే స్లోలీ డిసింటిగ్రేట్, డై. సో ద ప్రొడక్షన్ ఆఫ్ డోపమిన్ ఈజ్ లెస్. సో వన్స్ ద డోపమిన్ ఈజ్ లెస్, you'll be surprised that dopamine is one thing which is important for mobility. It is also an antidepressant, and it is also responsible for the tremors which the patient gets. So dopamine cells, they die slowly, and over period of time మనం దాన్ని ఆ తత్వపూర్తి మనం ఏంటి కృత్రిమ రూపంలో చేస్తాం. ఓకే. మనం కెమికల్ ఇస్తాం. సో డోపమిన్ we create dopamine and we give it orally to the patient and then it acts. So over period of time this disease is progressive. Symptoms ఏ స్పీడ్లో ప్రోగ్రెస్ అవుతుందో ప్రతి మనిషికి ఇండివిజువల్గా ఉంటుంది. అది సమ్టైమ్స్ ఇట్ మే బి ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ ఇన్ సమ్ పేషెంట్స్ అనమాట. బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది డెఫిషియన్సీ ఆఫ్ ఎ హార్మోన్ ఇన్ ద బ్రెయిన్ అండ్ దోస్ సెల్స్ డై స్లోలీ. సో అగైన్ పార్కిన్సన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు హ్యూమన్ బాడీకి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా సరే అది మోర్ ఆర్ లెస్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ ఇష్యూ. సో పార్కిన్సన్స్
ఆ సిండ్రోమ్ రావడంలోనూ తర్వాత మీరు మెడికల్ హెల్ప్తో అది తగ్గించడంలోనూ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ అనేది ఎంత క్రూషియల్గా ఉంటుంది? I would like to tell you one thing. సార్. Lifestyle, and this is a trend where we want to talk. Correct. Lifestyle modification, and then people are selling so many things on the name of lifestyle modification. But that is a basic thing. Our yoga teaches the same thing. It's a global lifestyle modification in yoga. So to say, suppose simple osteoarthritis తీసుకోండి. Physical fitness ఉంటే osteoarthritis gets delayed. So aging cannot be stopped. The problems which come with aging, they also stop చేయలేం. They will come sooner or later. How fast they will come and make you incapacitated or bedridden another question. So lifestyle modification is physical fitness. So as long as you are physically fit, these things they do get delayed. ఓకే, మరి అలాంటప్పుడు సార్ మనం ఈ పార్కిన్సన్స్కి మీరు చెప్పినట్టు ఒకవేళ ఇంకా డిలే చేయాలి అంటే ఈజ్ దేర్ లైక్ అ వన్ పాయింట్ సొల్యూషన్ ఫర్ దిస్? It has to have a multi-pronged attack. రైట్. It has to have a multi. And many diseases which we get they are genetically determined. ఓకే. Like our death is fixed, the death of cells is fixed. What we are going to develop tomorrow, including malignancy or a particular cancer, is also there in our genes. ఓకే. The decode has not been done fully. రైట్. And it is dangerous, you decode and you tell tomorrow at 8 years of age you are going to develop this leukemia or a malignancy. See, you will lose the purpose of your life. కరెక్ట్. So better let us not go too deep into that. ఎస్. Let us live today and do the best of today itself. Okay. And as I told you, multi-pronged attack. So a healthy diet, a good sleep, a good exercise, these are the basic things which will never change to keep your machinery going. And add also a bit of laughter. Yes. And general in life అంటున్నాను నేను. Yeah. కాస్త నవ్వుకుంటే ఇంకా హాయిగా సార్. Yeah, if you're healthy, you can laugh. Yeah. नहीं तो हंसी भी नहीं आती. సార్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ విచ్ ఇస్ సేమ్ బ్రెయిన్ ట్యూమర్. ఈ మధ్యన ఇది కూడా డేంజరస్లీ చాలా వింటున్నాం అండ్ ఇట్ సౌండ్స్ వెరీ స్కేరీ. దీనికి సంబంధించి కూడా ఏదైనా ఎర్లీ వార్నింగ్ సైన్స్ లాంటివి ఉంటాయా సార్? కామన్గా బ్రెయిన్ ట్యూమర్ అనగానే హెడేక్ అండ్ ఒక సినిమా గుర్తుకొస్తుంది మనకి, అమితాబ్ బచ్చన్ హోల్డింగ్ హిస్ హెడ్ అండ్ బట్ హెడేక్ ఈస్ బ్రెయిన్ ట్యూమర్ ఈస్ వన్ కాజ్ ఫర్ హెడేక్, but it is not the common cause for headache. Right. And not the presenting symptom of a tumor. Correct. So anybody who has headache doesn't have a brain tumor. So there are 100 causes for headache. So brain tumor ఉన్న వాళ్ళకి స్టార్టింగ్లో ఉండే లక్షణాలు ఏమిటి? Headache may be one of the last symptoms. Correct. So basically headache, because our skull is a hard box, so anything which grows in the box will pressure the normal structures, and thereby giving rise to symptoms which include loss of vision, loss of function of a part of the body, or memory disturbances, or commonly fits. First time fits in the life, and that can be a manifestation of the brain tumor. సార్, ఇప్పుడు ట్యూమర్స్ అన్నీ నాన్ క్యాన్సరసే ఉంటాయా ఆర్ ట్యూమర్స్ అన్నీ క్యాన్సరసే ఉంటాయా? Any tumor, the word when manodi vaadte, it can be malignant or non-malignant. Okay. Benign or malignant. ఓకే. Now, because this skull is a hard box, anything which grows, so a tumor grows. So any tumor which grows will take the space. It will cause symptoms of raised intracranial tension, which can manifest as headache, vomiting, visual disturbance, or weakness of a part of the body or fits. సో అలాంటప్పుడు ఈ 2 different types of tumors-ని how do you treat it differently, sir? First, you have to get the diagnosis. So Okay. when you have a tumor, you want to know whether this is a malignant tumor or a benign tumor. So once you get the diagnosis that it's a benign tumor, it's a reassuring thing, because a benign tumor can always be removed without much deficit in the patient. And we can also declare many a times as cured. ట్రీట్మెంట్లో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది కూడా హెల్ప్ చేసింది అంటారా ఓవర్ ది ఇయర్స్? Definitely. See, when there was no CT scan in this period, we belong to old times. So they used to do X-rays, and then we used to inject dyes and try to look for midline shifts
by contrast. So we used to do a lumbar puncture, inject dyes and do the x-rays in various angles and try to see if something is picking up in the brain and midline shift. So that was the area. Then came the CT scan, which was a revolution by itself. Then over the CT scan, there is another revolution, MRI. Over that you have the PET. So step by step, the investigations have revolutionized and help you to make a very, very perfect diagnosis as to could it be malignant, not malignant, has it spread, what is the extent, and how can you approach surgically to remove it. So there are many, many advantages of this advanced neuroimaging. అండ్ ఆల్సో సార్ ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ రీహాబిలిటేషన్ అంటారు, రికవరీ ప్రాసెస్, అది ఎంత క్రూషియల్, అది ఎలా ఉంటుంది సార్? See, rehab words come when the damage is done. Right. Now you want to bring him back on his feet and see how much he recovers. So if we use our common sense, it will depend on the disease which has caused the damage. Now if the damage is extensive, suppose we are talking about a brain tumor. If it is a benign tumor, you remove it, and as I told you that we can always say that maybe many a times we can call a cure for that. But if it is a malignant tumor, then it will depend on the area where the tumor was found, how big was the tumor, and how much of normal tissue you had to remove along with that to remove the total tumor. So what is the deficit patient is having? Suppose he has got a paralysis one side after surgery. Now here the question of rehab comes. And also if the tumor is malignant, recurrence of tumor is another thing. The side effects of the treatment which he is getting, like is it a radiation or a chemotherapy, this will also influence the normal substance, the normal brain structures also. So rehab is a physical rehabilitation we are talking about. Physical rehabilitation, we help him to get up and walk. And activities of daily living, if he can do by himself, he is not a burden to the family. That is what you are looking. But again, it will depend on what you have suffered from, and then the problems you have acquired because of the surgery and the treatment. కరెక్ట్. సో సార్ నేను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ అడుగుతున్నాను, ఇప్పుడు ఎవరైనా సరే నాకు హెడేక్ వచ్చింది అంటే వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకొని బాంబ్ రాసుకోవడమో దీంతో సరిపెట్టుకోవాలంటారా, లేకపోతే హెడేక్ని సీరియస్గా ఎప్పుడు తీసుకోవాలి? See, any first time headache is usually considered to be taken seriously, first time. So suppose a patient comes and says, I suffered from headache and I never had this type of headache in my life. So that becomes a warning signal. But many a times all of us suffer from headache on and off, they may be mild, and then we get used to it. We know the pattern of headache which we are getting. So like migraine, the headache starts from one side of the body. It may start from the neck, spread onto one side. You may have visual symptoms, photophobia, phonophobia. You may not be able to tolerate bright lights or loud noises. Then you may end up with vomiting and the headache gets relieved, or you take a nap, headache gets relieved. So it is a stereotype. So if the patient suffers these symptoms, again and again he knows, I know I have migraine, I have suffered it many times. But anything first time, severe, never had it before, this is to be taken as a warning signal. అయితే ఏదైనా టిప్స్ ఇవ్వండి సార్, అంటే ఈ క్రానిక్ హెడేక్ స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్ ఉంటుంది కదా, అలాంటివి వచ్చినప్పుడు వాట్ టు డూ, ఎనీ టిప్స్? See, first thing is, anything for the first time you possibly need to evaluate. But if you have been suffering with similar episodes previously also, so appropriate diagnosis, whether it is migraine or whether it is cluster headache you are suffering, or it is a simple tension type of headache. Now, simple tension type of headache, I'll just give you simple clues. See, migraine usually starts from neck, spreads to one side, may end up with a vomiting. But tension type of headache, usually it is frontal, in the front of the head or the temple area. Okay. And it is because of the muscle contraction. Okay. So it is stress related. So it is sort of a tightness feeling you have, and then heaviness in the head. And then usually it comes by afternoon, evening, when you are already working and the stress builds up in the workplace. Then you get this sort of headache. And cluster is an entirely different type of headache. It is usually seen in young adults and matter. So they may have redness in the eyes, tearing from the eyes, and nasal stuffiness. But it comes maybe once in a year or once in 2 years. It stays for few days to few weeks and then it goes away. So the interval is very important. So the type of headache you have,
the headache goes away. But in between the headaches, if you are normal, you're back yourself, cheerful, then it's likely a benign headache. Now I got some clarity about the types of headaches. Right. Sir, also now another most important thing with regards to the brain is, or neuro sector is epilepsy. Sir, why does this happen? See, epilepsy in simple terms, abnormal discharges of the brain cells. Right. Uncontrolled abnormal activity of the brain cells. Right. So it can manifest as abnormal movements of the body. Right. So it can be unconsciousness, మూర్ఛ రోగం అంటాం. మనం రోడ్ల మీద మనుషులు సడన్గా అరిచి పడిపోవటం, we have seen. And then after some time they wake up and they are totally normal. Right. So this whole episode is called seizure. Right. Means something has seized the patient. So previously people used to believe that it was a curse. But now we know that there can be a primary seizure disorder which may have a known demonstrable cause. So sommarogam antam danni. And secondary causes, a brain tumor, as I told earlier, can present as a seizure. A stroke can present as a seizure. So there are many causes of a seizure. So you call it epilepsy if you have more than 2 attacks. A single attack of unconsciousness, fall, or a jerk could be because of any reason. It could be stress, it could be fall of blood pressure, it could be high fever. Commonly we see in children. When they have high fever, they become jittery and they might throw a convulsion. So we call it a convulsion if it is single attack. But more than 2 attacks, then you use the word epilepsy. And sir, again, ippudunna medical technology tho, how are you able to fix the problem, sir? See, technology will help you to diagnose. Right. But you'll be surprised, the diagnosis of epilepsy is by history and history alone. Oh. That is the best diagnostic tool we have. Okay. Second thing is the cell phone, which everybody is carrying nowadays. So whenever they come to us and they try to describe, we say better than describing, if you can get a video of the episode. If you have somebody, so you be ready, next time he goes, develops such thing, please capture it on the video. Because history gives you the diagnosis. How it started, which part of the body it started, and how it consumed him. Right. Did he become unconscious? Did he fall on the floor? Did he bite his tongue? Was he incontinent? So a video, nothing more than that. This is the biggest investigation in our hand. Oh. And for the families, ఎవరి ఇంట్లో అయితే ఇలాంటి పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే what would you say, sir? See, there are a few things. First thing, we tell the patient not to miss his tablets. Because missing a drug, missing a dosage is the commonest cause for recurrence of fits, number 1. Now you are using medicine, but you are again getting fits. So దీనికి 3 కారణాలు ఉంటాయి. మనం మందు సరిగా వేసుకోలేదా, మనం వాడుతున్న మోతాదు సరిపోలేదా, దట్ ఈస్ సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు లుక్. అండ్ మనకున్న దెర్ ఆర్ మెనీ వెరైటీస్ ఆఫ్ ఫిట్స్. సో మనకు అప్రోప్రియేట్ డ్రగ్ ఇది కావచ్చు, కాకపోవచ్చు. సో ఇఫ్ యూ యూజ్ ఎ రాంగ్ డ్రగ్ ఫర్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ సీజర్, then you are likely to increase in the seizure frequency. Correct. So wrong choice is also a thing. So if you have so many attacks, then a proper diagnosis is what gives you a proper drug and proper way of taking it. And to the family, a single attack, they panic. So each time they run here and there and there. The first thing what you should do is, you should make the patient lie down on the floor, turn him onto one side because he'll be frothing from the mouth. So we don't want him to aspirate. Correct. So turn him to one side. Never put anything in his mouth. Just take a soft cloth and try to wipe off whatever the fluid is coming out. And then you wait. A single attack, the attack may recur, may not recur. More than 2 attacks, yes, it is time to seek attention. But now everybody is being, advised to keep those sprays which you use when one has an attack. It's simple, you put it in the nose, give 2 puffs of that particular drug at home, and the second attack can be aborted. So clearly, ఈరోజు అసలు బ్రెయిన్, న్యూరో వీటికి సంబంధించి మీరు నాకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఐఎమ్ షూర్ చూస్తున్న చాలా మందికి ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చింది, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ కైండ్ ఆఫ్ థింగ్. కానీ ఐ హ్యావ్ 1 round ఆఫ్ ర్యాపిడ్ కేర్ క్వశ్చనైర్ ఫర్ యూ, సార్. ర్యాపిడ్ కేర్ విత్ డాక్టర్ S.K. Jaiswal. సార్, this is the neurology edition. First one symptom people should never ignore.
any symptom which comes and goes, even though single time, never ignore it. Whether it be vision loss, speech disturbance, weakness of hand, or unconsciousness. Stroke or seizure, which is more time sensitive? Obviously stroke, because you need to act fast. Okay. Most misunderstood neurological condition? Epilepsy. Oh, People think that epilepsy is a wrath of God. It is not curable. There is no treatment. So these are all myths. okay. Coffee, friend or foe for headaches? Coffee with Karan? No, coffee with Dr. Jaiswal. What kind of coffee do you drink, sir? Normal with milk. Filter coffee. Filter I love. Okay. Your go-to way to de-stress after a long OPD? I would go and have a cold shower. Oh. One thing you tell every caregiver of a Parkinson's patient? First thing is, he should know what the patient is suffering from. He should be knowledgeable enough. And empathy and sympathy are really very important. They cannot get angry at that patient because he is suffering. Right. He is not doing anything wantedly. Correct. Technology in neurology, game changer or overhyped? Obviously, game changer. What is more important, machine or the man behind the machine? Man behind the machine is very important, but then all these machines, they help him to come closer to the proper diagnosis. Right. Finally, most fulfilling part of being a neurologist? I'll be able to take care of many patients who are suffering from neurological illness, because people are afraid of neurological diseases, and I myself don't want to die of a neurological disorder. వెరీ నైస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నాకు చూస్తున్న నాలాంటి చాలా మందికి ఈరోజు అసలు బ్రెయిన్కి సంబంధించిన మోస్ట్లీ ఐడ్ సే అట్లీస్ట్ 99% ఆఫ్ మాకున్న కామన్ క్వశ్చన్స్, కామన్ డౌట్స్ అన్ని మీరు క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అండ్ నెక్స్ట్ టైం మాకు ఇంకా ఏ డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నా అన్ని మూట కొట్టి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. Looking forward. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్.